గారితో అంత బతమలించుకోవాలి. వెళ్ళాలంటే ఇప్పుడు అపోలో గురించి పౌలు చెప్పాడు పత్రికలు, నేను నాటాను, అపోలో నీళ్లు పోశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, నేను నాటితిని, అపోలో నీళ్లు పోసిన, వృద్ధి కలుగు చేసిన వాడు. సంఘానికి నీళ్లు పోషించిన ఆయనండి. ఆయన వస్తే తిమోతిని పంపిస్తే తిమోతి వెళ్ళాడు. ఆ తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళమంటే నాకు మనసు లేదంటే అంటే చాలా బతిమాలుకుంటేనే కానీ అనే మాట దగ్గర నాకు చాలా ఇబ్బంది పడ్డాను. నీళ్లు పోసావు, పెంచావు, పోతే అంతా బాగానే ఉంది, నువ్వు కూడా అపోస్తులువే. ఎందుకంటే మీరు ఎవరని చెప్తే మీరు దూతలని అపోస్తులని చెప్పమనడానికి 2వ పత్రికలో ఉంది. నేను ఎంత బతిమాలుకోవాల్సింది ఎందుకు వచ్చింది? అడగంగానే బయలుదేరి వెళ్ళొచ్చు కదా అంటే కొంతమంది ఉంటారు ఎవరు. కానీ పౌలు కూడా తెలుసు ఇప్పుడు ఆ బతిమాలుకుంటే కూడా ఈయన వెళ్ళలేదు కాబట్టి, తిమోతిని గురించి రాసినప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళాడు కాబట్టి ఈ సంఘటనలో మానేస్తే బాగుందని చెప్పి పౌలు రాయకుండా మానేది, బుక్కులోకి రాకుండా లేదు. ఎందుకంటే ఇవన్నీ మనకి పాఠాలు, మనం కూడా నేర్చుకోవాలి కదా. తిమోతి ఎవరు, తీతు ఎవరు, అపోలో అందరూ తెలుసుకోవాలి, శిష్యులందరూ ఎవరెవరనేది తెలుసుకోవాలి. అయితే మరి ఇంకొక ప్రాంతానికి పంపాలంటే మళ్ళీ పౌలు ఏం చేశాడంటే, అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి. అంటే ఇప్పుడు క్రేతులో ఉండాలి, లోపము ఉన్న వాటిని దిద్దాలి, ఆ పట్టణంలో పెద్దలను నియమించాలని ఎవరు వెళ్ళాలి? అక్కడికి తీతే వెళ్ళాలి. ఆయన వెళ్తేనే పని అవుతుంది. ఎందుకంటే ఆ సంగతి పౌలుకు తెలుసు. అంటే ఎంత వివేచించి కృపావరాలు 9 కృపావరాలు కలిగి, వివేచనాత్మలు కలిగి, మరి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఆయన దగ్గర నుంచి సువార్తల దెబ్బలు నేర్చుకుని, తరాలలో యుగాలలో మరుగైన మర్మాలు తెలుసుకుని సంఘానికి పరిచయమైన పౌలుకి ఆయన కట్టిన సంఘాల మీద ఆయనకు ఉన్న పట్టదు. కానీ పౌలు స్టాండర్డ్ సూపర్ అని చెప్పాడు. ఎందుకంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఏమి జరిగినా, ఎంతమంది ఎన్ని మాట్లాడినా ఆయన ఫుల్ స్టాండర్డ్లో ఉంటాడు. కానీ ఆయా ప్రాంతాలకి పౌలు పంపినప్పుడు మరి తిమోతి గురించే నేను ఇందాక ఒక మాట చెప్పాను. మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు ఏమనంటే, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం. అంటే ఇప్పుడు ఒకసారి హెచ్చరించాడు, మళ్ళీ రెండోసారి హెచ్చరించాలి. దానికి కారణం ఏంటి? ఎంతగా మరి ఈయన గురించి నిజమైన కుమారుడు, ప్రియమైన కుమారుడు అని పౌలే మరి ప్రస్తావించినప్పుడు, కొన్ని వచనాలు చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసి, లాస్ట్ టైం ఒకసారి ఎప్పుడో కాకినాడ అనుకుంటా మాట్లాడాను, నాకు కూడా ఆ వచనం ఆశ్చర్యమే అప్పుడు మాట్లాడినప్పుడు. ఎందుకంటే ప్రేరేపణ కలిగి చెప్పేశాను. ఆ వచనం చూస్తే అట్లాగే ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనములో 6-7 వచనం, ఈయన అందరి కొరకు విమోచన క్రయదముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గుర్చిన సాక్ష్యము యుక్త కాలములందు ఇవ్వబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడుగాను, అపోస్తలుడను గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను అనే మాటను తీసుకున్నప్పుడు నేను ఏమన్నానంటే, గురువు గారి శిష్యుడికి నేను నిజం చెప్తున్నాను, అబద్ధం చెప్పట్లేదు అని చెప్పుకునే పరిస్థితి ఎప్పుడు వస్తుంది? ఎంత